1, 2, 3, start. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? రేపు మట్ల ఆదివారం. మరి మట్ల ఆదివారం అప్పుడు ఏం చేస్తారో మీకు తెలుసు కదా. హోసన్నా అని పాడుకుంటూ దేవుని మనం కీర్తిస్తాం. యెరూషలేము దేవుడు చివరిసారిగా వెళ్తున్నాడు. కానీ దాని ముందు రోజు ఏం జరిగిందని సంగతిని మనం ఈరోజు చూద్దాం. మరి సిలువ ధ్యానాలు, సిలువలో ఉన్న శ్రమలు, ప్రభువు పొందిన గాయములు, ఆయన పలికిన మాటలు, ఆయన మరణము, పునరుద్ధానము, అనేక విషయాలు ఇప్పటికే మనము ధ్యానించాము. మరి మీరు ఎవరి ప్రే కార్యక్రమాన్ని మీరు ప్రతిరోజు వీక్షించేవారైతే మీకు నేను పలికినవి అర్థమవుతాయి. కానీ ఈ రేపటి నుంచి పునరుద్ధాన దినం వరకు ఇట్ ఇస్ కాల్డ్ ఎ హోలీ వీక్. పరిశుద్ధమైన వారం అంటారు, ఏ హోలీ వీక్. మరి ఖచ్చితంగా కనీసం ఈ వారమైనా మీరు బైబిల్ చదవండి. కనీసం ఈ వారములో అయినా కనీసం మీరు ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. మరి దేవుని కృప ఉంటే మన గుడ్ ఫ్రైడే శుక్రవారం వస్తుంది. మరి మీరు హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఉంటే మీరు రండి. మీరు షేక్పేట్లో ఉన్న R3 బ్యాంక్వెట్ ఏసీ హాల్లో ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. రేపు కూడా జరుగుతుంది మట్టల ఆదివారం. మరి గుడ్ ఫ్రైడే సర్వీస్, ఈస్టర్ సర్వీస్ అక్కడే జరుగుతుంది. మరి ఈ ఆరాధనలో మీరు పాలు పొందండి. రండి, కుటుంబముగా రండి, దేవుని దీవెనలు పొందుకోండి. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతారో చూద్దామా? మీ బైబిల్ మీరు తెచ్చుకోండి, మాతో పాటు కలిసి దేవుని వాక్యంలో మీరు పాలు పొందండి. మరి నేను కొంచెం ఇక్కడ లింక్ షేర్ చేస్తాం, మర్చిపోయాను. అన్ని పనులు చేయాల్సి వస్తుంది, కొంచెం ఒత్తిడిగా ఉంది. కానీ ఏమైనప్పటికీ దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. మరి ఈరోజు మీరు ఎక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారనేది మాకు తెలియపరచండి. మరి మీరు లైవ్లో నుంచి ఈ కార్యక్రమం చూస్తున్నారంటే ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో, ఎక్కడి నుంచి మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో మీరు మాకు అది తెలియపరచండి. అంత మాత్రం కాదు, ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా మరి మనము ఈ నూతన ఫైనాన్షియల్ ఇయర్కి మనం ప్రవేశించాం కదండి. ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా మీరు దీవించబడుతున్నారా, మేలు అనుభవిస్తున్నారా, దేవుని దీవెనలు మీరు అనుభవిస్తున్నారా అనేది మాకు తెలియపరచండి. దయచేసి గమనించండి ప్లీజ్. మీరు ఎంతమంది అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం చూస్తున్నారు? కానీ మీరు ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాన్ని ప్రతిరోజు రెగ్యులర్గా చూస్తలేదు. అంత మాత్రం కాదు, 5 నిమిషాలు 10 నిమిషాలు చూసి వెళ్ళిపోతున్నారు. వాక్యం వింటూ అలసిపోతున్నారేమో బహుశా. మీరు ఆ వాక్యముని వింట అలసిపోకూడదండి, వాక్యం వినండి. మరి నేను చిన్నప్పుడు ముఖ్యంగా నాకు ఊహ వచ్చిన వరకు మా నాన్నగారు జయపాల్ గారు వాక్యాన్ని బోధించినప్పుడు మరి 1.5 2 గంటలు చెప్పిన దినాలు కూడా ఉన్నాయండి. కానీ ఆ రోజుల్లో ప్రజలు కుడివైపు కానీ ఎడమవైపు కానీ చూసేవారు కాదు. అసలు వాక్యం బోధిస్తున్నప్పుడు ఎంతో వాక్యములో దాంట్లో వారు ఎంతో ఇన్వాల్వ్ అయిపోతారు. మరి చిన్నప్పటి నుంచి అలా వాక్యం విని మరి దాన్ని గాయకుని చాలాసార్లు నాకు తెలుగు వైపు చదువుతారు రాదు, కానీ తెలుగులో ఉన్న వాక్య పదాలు నేను చెప్పగలుగుతానంటే మా నాన్నగారు వాక్యం బోధిస్తున్నప్పుడు జాగ్రత్తగా ముందు లైన్లో ఫస్ట్ రోలో కూర్చునేవాడిని. మరి నిజంగా దేవుడు ఎంతో కృపనిచ్చాడు. మరి ఈరోజు వాక్యం వినటానికి ఇష్టపడతలేదు మనుషులు. మాలాంటి బోధకుల్లో కూడా లోపం ఉందనుకోండి. వాక్యం చెప్పకుండా కల్పనా కథలు చెప్తుంటారు, వార్తలు చెప్తుంటారు, లేకపోతే ఏం చెప్తారండి, వ్యర్థమైన మాటలు చెప్తుంటారు. వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్పే బోధకులు చాలా కొద్దిమంది మాత్రమే. చాలా వెరీ సింపుల్ అండి. ఒక బోధకుడు బైబిల్లో ఉన్న విషయాలు ఎంతసేపు చెప్తున్నాడు అనేది మీరు గమనిస్తే ఆ బోధకుడు బైబిల్ చదువుతారు లేదనేది మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే విచారమైన సంగతి ఏంటంటే ఈరోజు చాలామంది బోధకులు బైబిలే చదవరు. ఇలాగంటే ఎవరో అన్నారు, పాస్టర్ గారిని మీరు విమర్శిస్తారేంటి అని. విమర్శిస్తలేదండి. ఏమండి, విమర్శిస్తలేదు. అందరూ పాస్టర్ గారులు ఎవరు? మన ఒక వార్తల్లో న్యూస్లో చదివాను ఏంటంటే, కాంపౌండర్ ఆపరేషన్ చేశాడంట డాక్టర్ డ్రెస్ వేసుకొని. కాంపౌండర్ ఆపరేషన్ చేశాడంట డాక్టర్ డ్రెస్ వేసుకొని. చచ్చిపోయాగా అతను కాంపౌండర్ అనే సంగతి తెలుసుకున్నారు. అలాగా వారు అసలు పాస్టర్లు కారు. వారు తోడేళ్ళు లాంటి వారు, గొర్రెలు తినేవారు.
వాక్యమును చదివి ధ్యానించి వాక్యమును బోధించే దేవుని సేవకులు వారిని మనం విమర్శించలేమండి. ఎందుకంటే వారు దేవునికి భయపడేవారు. కానీ దేవునికి భయపడని వారు ఉన్నారు చూసారా, దేవుని వాక్యాన్ని చదవని వారు ఉన్నారు చూసారా, దాని ప్రకారం జీవించిన వారు ఉన్నారు చూసారా, వారు సేవకులు కాదండి. వారు మన దృష్టిలో సేవకులు కాదు, దేవుని దృష్టిలో అసలే కాదు. అందుకే మత్తయి సువార్త 7:40 ప్రభు అంటాడు, దేవా నీ నామంలో మేము ప్రవచించలేదా, నీ నామంలో మేము దెయ్యం వెళ్ళగొట్టలేదా, నీ నామంలో మేము స్వస్థత కార్యములు చేయలేదా, ఆత్మను రక్షించలేదా. దేవుడు అంటాడంట, మీరు ఎవరో నాకు తెలియదు, దౌర్జన్యం చేయవారులారా, ఏమండి నా ఇద్దరి నుంచి పోండి, నా తండ్రి చిత్తం చేసిన వారే ఇక్కడ ఉన్నారు. కాబట్టి తండ్రి చిత్తము ఏంటి, మీకైనాను నాకైనాను దేవుని వాక్యాన్ని పఠించాలని. మరి ఈ రోజుల్లో ఈ శ్రమ దినాల్లో ఎంతసేపు మీరు బైబిల్ చదువుతున్నారు, ఎంతసేపు ఫోన్ పట్టుకుంటున్నారు అంటే గంటలు గంటలు, ఎంతసేపు బైబిల్ ధ్యానిస్తున్నారంటే కొద్దిసేపు మాత్రమే. ఈరోజు అందరూ ఆధారకరమైన మాటలు వినాలని ఆశిస్తున్నారు, కానీ ఎవరైనా సరే ఏమండి చాలా కొద్దిమంది మాత్రమే యేసు ప్రభు పలికిన మాటలు వినాలని ఆశపడుతున్నారు. చూడండి, యేసు ప్రభు మాటలు రెండంచెల ఖడ్గం లాంటివి. అది మన హృదయములో, మన మూలుగుల్లో, మన నరముల్లో ఉన్న రహస్యమైన వాటివి బయట పెట్టేవి. మరి నిన్న మొన్న నేను కూడా కృంగిపోయానండి. కృంగిపోతూ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ప్రభు ఒక మాట తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, నీ పరలోక తండ్రికి నీకు ఏమి ఇవ్వాలనేది తెలుసు అనే ఒక మాటను నా బైబిల్ చదువుతున్నప్పుడు నా గుండెకి హత్తుకుంది. ఏమండి, ఒక తండ్రిగా తన బిడ్డలకి ఏమి చేయాలో ఒక తండ్రికి తెలుసు, అలాగే ఒక తల్లిగా తన బిడ్డలకి ఏమి చేయాలో తెలుసు. అలాగే మనకి మన పరలోక తండ్రి శూన్యముని సృష్టిని సమస్తము చేసినవాడు, ఆకాశ పక్షుల్ని పోషించేవాడు, ఎడారుల్లో పువ్వుల్ని పోషించేవాడు, సృష్టిని అంతటిని పోషించేవాడు. ఏమండి, ఆయనకి మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో తెలుసు అంట. ఏమండి, ఆ మాట చదివిన వెంటనే నా హృదయంలో ఉన్న దుఃఖం అంతా పోయింది. మరి మీరు చదువుతున్నారా బైబిల్ని పఠిస్తున్నారా? మరి ఈరోజు మనుషులు 2 గంటల ప్రసంగము గంటన్నర అయిపోయింది, గంటన్నర ప్రసంగము గంట సేపు అయింది, 1:45 నిమిషాలు అయిపోయింది, ఇప్పుడు 20 నిమిషాలు అయిపోయింది. ఈ లాక్డౌన్ తర్వాత ఈ షార్ట్ మెసేజెస్ అని చెప్పి 1 మినిట్ మెసేజ్లు అయిపోయింది. ఏమండి, మనం అన్నము కూడా ఒక మెతుకు తింటాం. ఏమంటే ఒక మెతుకు తిన్నాం అనుకోండి, రోజు మధ్యాహ్నం ఒక మెతుకు, సాయంకాలం ఒక మెతుకు, పొద్దుట ఒక మెతుకు తిన్నాం అనుకో, ఒకే మెతుకే, ఎక్కువ కూడా వద్దు, ఎందుకు మళ్ళీ ఎక్కువ అని ఒక మెతుకు తిన్నాం అనుకోండి, ఏమవుతుందని చెప్పండి, నీరసపడిపోతాం, ఏమంటే సొమ్మసొల్లిపోతాం. అలాగే ఈరోజు చాలామంది విశ్వాసులు, క్రైస్తవులు సొమ్మసిల్లిపోతున్నారు. చూడండి, నేను ఎప్పుడు అంటుంటాను, బైబిల్ ఈజ్ లైక్ ఏ రా రైస్. ఏమంటే బియ్యం ఎలాగ ఉంటుంది చెప్పారు, పచ్చిగా ఉంటుంది. మనం పచ్చి బియ్యం తినాం, కానీ ఆ పచ్చి బియ్యం మనం నీటిలో ఉడకబెట్టినప్పుడు ఏమవుతుంది, మంచి అన్నం అవుతుంది. అలాగే వాక్యముని మనం ప్రార్థనతో, కన్నీటి ప్రార్థనతో, విరిగిన హృదయముతో, శుద్ధమైన మనస్సాక్షితో దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు అది మనకి మేలుకరంగా మారుతుంది. అందుకే ప్రార్థన, వాక్యం, మరలా వాక్యం, ప్రార్థన, అది ఏమండి కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి మీరు దీన్ని అభ్యాసం చేసుకోండి. ఇవన్నీ కూడా ఏమండి డిగ్రీ చదువుకున్నాక కూడా ఇంకా ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అని మనం బోధిస్తారండి టీచర్లు గారు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు చెప్పరు కదా. కానీ ఈరోజు క్రైస్తవులకి క్రైస్తవత్వ ఫండమెంటల్స్ కూడా చెప్పాల్సి వస్తుంది. ప్రార్థన చేసుకోండి అయ్యా, బైబిల్ చదువుకోండి అయ్యా, దేవునికి యథార్థంగా ఉండండి అయ్యా, అబద్ధాలు ఆడొద్దయ్యా, సినిమాలు చూడొద్దయ్యా. ఏమండి, ఇంకెప్పుడు మీరు నేర్చుకుంటారు, ఇంకెప్పుడు మీరు ఆత్మీయ ఆహారం తింటారు? పౌలు అదే మాటలు కొరింథీ కూడా మనం చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనం చూద్దామా? రండి, మీ బైబిల్ పట్టుకోండి, సెల్ ఫోన్ దూరంగా పెట్టుకోండి, కళ్ళు మూసుకొని మనం ప్రార్థనలో మీరు ఏకీవించండి. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం. నేను నన్ను నిసులువు చాటు మరుగుపరిచినాయన, నీ మాటలు నా నోట్లో ఉంచున్నాయన. ఏ ఉద్దేశంతో అయితే, ఏ తలంపులతో అయితే ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాన్ని నువ్వు నడిపిస్తున్నావు తండ్రి, కృప చూపించాయా, సహాయం చేయి నాయన. తండ్రి, నేను బలహీనుడిని మాత్రమే ప్రభా, నీ రక్తముతో నన్ను కడిగి
నీ మాటతో నన్ను నింపు నాయన. ఈ సమయాన్ని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి యేసు ప్రభు యెరూషలేముకి వెళ్ళకముందు జరిగిన సంగతులు ఏంటనేది మనము ఒక మత్తయిలో చూస్తున్నాం, మళ్ళీ మిగిలిన అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. కానీ మత్తయిలో చక్కగా దాని గురించి రాయబడినట్లు మనం చూడగలుగుతున్నాం. మత్తయి 20వ అధ్యాయము మీరు తీసుకున్నట్లయితే, మత్తయి 20వ అధ్యాయంలో మొదటి నుంచి 16 వచనములు ప్రభు ఒక ఉపమానం చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఆ ఉపమానములు ఏంటంటే, అక్కడ పనివారు, ద్రాక్ష పొలములో పనివారు పనిచేసినట్లు వారికి జీతం అనే సంగతిని ప్రభు తన ఎవరికి వారికి ఒప్పుకున్న జీతం ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 17 నుంచి 19 మనం చూసినట్లయితే ప్రభు చాలా స్పష్టంగా ఆ ముందు రోజు ఏం జరగబోతుంది వచ్చే వారంలో అనే సంగతిని ప్రభు మరలా జ్ఞాపకం చేస్తున్నాడండి. శిష్యులతో చెప్తున్నాడు, అయ్యా చూడండి, ఆ మాటలు మనం చదువుకుంటే మనం బాగుంటుంది. ఒకసారి మీ బైబిల్ చూడండి, మత్తయి 20వ అధ్యాయము 17వ వచనం. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకు సిలువ వేయుటకు అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. అసలు ఎంత చక్కగా చెప్తున్నారండి. ఏమండి చాలాసార్లు అంటుంటాం మన పిల్లలతో, అట్టుపన్ను ఒలిచి నోట్లో పెడుతున్నట్టు చెప్తున్నప్పుడు అర్థం చేసుకోవేంట్రా అంటే ఎంత స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. మనిషి కుమారుడు అంటే ఎవరు? తనే. నేను అప్పచెప్పబడతాడు, మరణిస్తాడు, అవమానించబడతాడు, సిలువేయబడతాడు, 3వ దినమున పునరుద్ధానుడు అవుతాడు. ఎంత చక్కగా ప్రభు చెప్పాడు. అసలు ఇంత చక్కగా ప్రభు చెప్తున్నాడు. దారిలో ఉన్నారు వీరు, యెరూషలేం, అయ్యా యెరూషలేం వెళ్తున్నాము. మరి ఇంత చక్కగా చెప్పినప్పటికీ కూడా పేతురుకి కానీ, అంద్రేకి కానీ, నతానియేలుకి కానీ, బర్తలోమీకి కానీ, తోమాకి కానీ, యోహానికి కానీ, ఎవరి కనీసం ఒకరికైనా అరే ప్రభు చెప్తున్నాడు అని క్వశ్చన్, సరే డౌట్ అంటే క్వశ్చన్ అడగాలి కదండి. ఆ డౌట్ కూడా అడగలేదు. ఏదో ప్రభు వాక్కుంటాడు, పిచ్చోడు, ఆయన వాక్కుంటాడు. వీళ్ళ మనసు అంతా ఎక్కడ ఉంది తెలుసండి? రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి, చేపలు ఎక్కడ దొరుకుతాయి, యోదయాస్కరితే డబ్బులు ఎక్కడ దొరుకుతాయి, కానుకలు ఎక్కడ దొరుకుతాయి. వీళ్ళ మనసు అంతా అక్కడే ఉంది, భూ సంబంధమైన వాటి మీద ఉంది మనసు. కానీ ప్రభు చెప్తున్నాడు, అయ్యా మనం యెరూషలేంకి వెళ్తున్నాం. ప్రభు అండి, దేవుడు ఎంత గొప్పవాడంటే, నిజంగా ఆయన ఎంత ఉన్నతమైన వాడంటే అండి, నేను ఎంతోమంది లోక అధికారులను చూశానండి, లోకరీతైన కార్పొరేట్లో, రాజకీయవేత్తలు. కానీ అధికారులు అండి, వారు చేసే తీర్మానాలు చాలాసార్లు వారు ఎవరికి చెప్పరు తెలుసా మీకు? అది మన చరిత్రలో మనం చూస్తున్నాం. అకస్మాత్తుగా ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేయాల్సి వచ్చినప్పుడు అది షాక్. అది మనందరికీ అలాగా అవి ఎవరికి చెప్పరు. కానీ యేసు ప్రభు ఎంత గొప్ప అధికారి, రాజులకి రాజు, ప్రభులకి ప్రభు. కానీ ప్రభు తన దాసులు, తన సేవకులు, తన శిష్యుల దగ్గర నుంచి ఏది దాయడంటే, అసలు ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు చెప్పుకుంటాడు. ఒక స్నేహితుడు ఎలా తన మనసులోనే చెప్తామంటే, చాలాసార్లు మనం తన భార్యతో కానీ భర్తతో కానీ మన కొన్ని విషయాలు చెప్పలేదు, చెప్పరు, గొడవలు అవుతాయని చెప్పరు. కానీ అలాంటివి కూడా మన స్నేహితులతో చెప్తుంటాం. ఎందుకంటే స్నేహితుడు తీర్పు తీర్చడం, స్నేహితుడు దాన్ని చక్కగా మనకి ఆ సమయంలో ఒక ఆలోచన కానీ, ఓదార్పు కానీ, లేకపోతే మనల్ని ఆ సమయంలో మనకి ఒక ధైర్యం ఇచ్చేవారుగా ఉంటారు. అందుకే ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని పనివారిగా పిలవలేదు కానీ మీరు నా స్నేహితులు అంటున్నాడు. ప్రభు మనతో స్నేహం చేస్తున్నాడు. అంత గొప్ప దేవుడు ప్రభు. ఎప్పుడు తన దాసులు, తన సేవకులు ఏది దాచాడన్నాడు, ఏది దాచిపెట్టాడు. సిలువలో ఉన్న మరణము, పునరుద్ధానము, అది అసలు చెప్పాలని రహస్యం కాదు. అది ప్రభు పలుమార్లు చెప్పాడు. బైబిల్లో మనం 2 సార్లు 3 సార్లు చూస్తున్నాం. కానీ ఖచ్చితంగా దేవుడు దాన్ని అనేక సార్లు
శిష్యులతో దాన్ని పంచుకున్నాడు. కానీ శిష్యులు గ్రహించలేకపోయారు. ఏమంటే ఇప్పుడు మనము చాలాసార్లు పిల్లలు స్కూల్లో వెళ్తుంటారు, కొంతమంది కాలేజీకి వెళ్తారు, కొంతమంది ఏమండి ఇలా ఉద్యోగం ట్రైనింగ్లు ఇస్తుంటారు. అప్పుడు మనకు అర్థం కాకపోతే ఏం చేస్తాం చెప్పండి? మనం అడుగుతాం, అని అర్థం కాలేదండి, దీన్ని ఏం చేయాలి? అవును కదండి? అలా అడగాలి కదా. వీరు శిష్యులు చాలా విషయాలు అడిగారు, కానీ ఈ విషయం దగ్గర మాత్రం వారు అడగలేదు. కానీ అడగకపోతే మానేసి వారు కృంగిపోయారు అనే సంగతిని మనం చూస్తున్నాం. వారు ఆందోళన పడిన సంగతి మనం చూస్తాం. అందుకే పేతురు అడిగేశాడు, ప్రభా నేను మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మా భార్యని వదిలిపెట్టేస్తాం, మా పిల్లల్ని వదిలిపెట్టేస్తాం, మా వ్యాపారం వదిలిపెట్టేస్తాం, మమ్మల్ని ఏముందయ్యా అని వారు కృంగిపోయినట్లు వేసారిపోయినట్లు చూస్తాం. అందుకే ప్రభు మరలా మీ హృదయమును చింతించేది, మీరు నా యందు దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఇదిగో నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను, నేను మరలా వచ్చి తీసుకువెళ్తాను అని ప్రభు ఎంత చక్కగా వారితో మాట్లాడినట్లు మనం చూడగలుగుతున్నాం. కానీ ఇక్కడ మాత్రము ప్రభు స్పష్టంగా యెరూషలేముకు వెళ్తున్న మార్గములో తనకు జరగబోయే సంగతిని ప్రభు బయలుపరుస్తున్నాడు. ఈరోజు చాలామంది వాక్యం వింటున్నారు, వాక్యంలో ఉన్న సంగతులు చదువుతున్నారు, లేఖనములో ఉన్న నెరవేర్తం వారు కళ్ళారా చూస్తున్నారు, కానీ వారు గ్రహించలేకపోతున్నారండి. ఏమైపోతున్నారు? గ్రహించలేకపోతున్నారు. ఎంత భయంకరం! దేవుని కార్యములు గ్రహించలేకపోతున్నారు. ఎవరు వీరు? వీరు అన్ని జనులు కాదు, వీరు దేవునికి సమీపంగా ఉన్నవారు. ఎవరి పాదములైతే యేసుప్రభు కడిగాడు, ఎవరినైతే దేవుడు కోరుకున్నాడో, ఎవరైతే దేవుడు అభిషేకించారో, ఎవరైతే దేవుడు తన పరిచర్య కోసం, తన సేవ కోసం ఏర్పరిచారు, వారే వీరు. వీరు యేసుని ఎరిగిన వారు. వీరు 3.5 సంవత్సరములు ప్రభుతో నివసించిన వారు, ప్రభు ఆశ్చర్యమైన కార్యములు వారి నేత్రముల ద్వారా చూచిన వారు. ఏమంటే ఈరోజు మనము విశ్వాసముతో దేవుని వాక్యములు చదువుకుని నమ్ముతున్నాం, కానీ శిష్యులు వారి కళ్ళారా చూచారు. చనిపోయిన వారిని లేపుతాం, దయ్యములు పట్టిన వారిని విడిపిస్తాం, కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని స్వస్థపరుస్తాం, 5 రొట్టెలు 2 చేపలు ఏమంటే ఆశీర్వదిస్తాం, బహుజనముకి ఏమండి వాక్యమును ప్రకటించి. అసలు మాలాంటి బోధకుల వాక్యం ఏంటి? మీరు చాలామంది అంటున్నారు, ఏమండి మీరు ఇంత బాగా చెప్తారండి అయ్యగారు. నన్ను కాదులేండి, ఏమండి జనరల్ స్టేట్మెంట్. ఏమండి సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు ఏమంటామండి, అయ్యా మీరు ఎంత చక్కగా చెప్తాను, కానీ మీరు చాలాసార్లు ఆ సేవకుడి మీద నేసైని చూడరు, మీరు ఆ సేవకుని చూస్తుంటారు. ఏమండి? కానీ యేసుప్రభువే ఆయన నోటారా ఎంత చక్కని వాక్యం అంటే వారు ఇంటికి వెళ్తే మర్చిపోయారంట. ఎవరి ఇంటికి వెళ్తే మర్చిపోతారండి? సాయంకాలం అవుతే అన్నందంతా మర్చిపోయారంట, పడుకుంటా మర్చిపోయారంట. అంత మధురమైన మాటలు, అంత ఉల్లాసపరిచే మాటలు, అంత ఆశ్చర్యమైన మాటలు యేసుప్రభు బోధిస్తారు. అలాంటి మాటలిని ప్రభు సూరకార్యాలు వారి కళ్ళారా చూచి ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఏమని అంటున్నాడు? అక్కడ అర్థం చేసుకుని ఉంటే వారి ప్రవక్తన ఆ గెత్సెమని తోటలో వ్యత్యాసంగా ఉండేది. వారి ప్రవక్తన యేసు ప్రభు యొద్ద ఆ వారం అంతా కనీసం ప్రేమగా ఉండేది. వారు యేసు ప్రభుని ప్రేమించలేదండి. ఏమండి? మనం ప్రేమించిన వారిని ప్రాణం పోయినా సరే మనం వారిని వదిలిపెట్టాం, కానీ వీరు యేసుని వదిలేశారు. సిలువలో ఒంటరిగా భరించాడు, ఒంటరిగా సహించాడు. ఎందుకు అంత బాధ ఆయనకి? కనీసం పేతురు కానీ, అంద్రేయ కానీ, తోమా కానీ, కనీసం శిష్యులందరూ, కనీసం అక్కడ ఉన్నవారు ప్రభు ద్వారా మేలు పొందినవారు, అయ్యా ప్రభువా నువ్వు భరిస్తున్నావు, నువ్వు మా కోసం మరణిస్తున్నావు అని కనీసం ప్రభు ఆ సిలువ దృశ్యంని వారు చూడలేకపోయారండి. పోగొట్టుకున్నారా అంత గొప్ప ధన్యతని, భాగ్యమని? మన బైబిల్లో చూస్తున్నాం, యోహాను మాత్రమే, అది కూడా కొంతసేపు తన సిలువ దర్శనం చూసినట్టు మనం చూడగలుగుతున్నాం. శిష్యులు అసలు ఎంత ఇంపార్టెంట్, ఎంత ముఖ్యత్వం అది పోగొట్టుకున్నారు. కారణం ఏంటంటే వారు మనసులు ముయ్యబడిందండి. ఈరోజు చాలామంది మనం ఈ వాక్యాలు వింటున్నాం, యూట్యూబ్లో వాక్యాలు వింటున్నాం, ఫేస్బుక్లో వాక్యాలు వింటున్నాం, మందిరాలకు వెళ్ళి వాక్యాలు వింటున్నాం, ఏమండి బైబిల్ చదువుకుంటున్నాం, పాటలు పాడుతున్నాం, గంతులేస్తున్నాం, కేకలేస్తున్నాం,
హల్లెలూయా అంటున్నాం, ప్రైజ్ ద లార్డ్ అంటున్నాం, తలబట్టలు వేసుకుంటున్నాం, ఏమండి సులువు గుర్తులు వేసేసుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం, చెయ్యింది ఏం లేదు. కానీ మన హృదయములో ఏమండి హృదయం తలుపు వేసేసుకున్నాం. మనకి గ్రహించుకున్న ఒక ఫిలాసఫీ, ఒక థియాలజీ, ఒక సిద్ధాంతాలు మనం నమ్ముకుని క్రీస్తుని మనం బయట పెట్టేశాం. ఏమండి ఇదిగో ప్రభువా నా ప్రాణం ఇస్తానన్న పేతురు మారుబొంకాడు. నీకోసం కావాలంటే మేము హతసాక్షులని మరణిస్తే శిష్యులు పారిపోయారు. ఆ రోజు శిష్యులు ఎలాగ ఉన్నారో ఈరోజు క్రైస్తవులు అలాగ ఉన్నారు. సింపుల్ థింగ్స్. ఆదివారం మందిరానికి వెళ్తాం, సమయానికి మందిరానికి వెళ్తాం, ఉపవాస ప్రార్థనకి వెళ్తాం, మధ్యవారి ప్రార్థనకి వెళ్తాం, రోజు పొద్దులేసి దేవుని వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని ప్రభు వైపు చూస్తాం, ప్రభు కోసం యథార్థంగా బ్రతుకుతాం, సత్యం బ్రతుకుతాం, కుయుక్తి తంత్రబుద్ధులు లేకుండా, అన్యాయం చేయకుండా, మోసం చేయకుండా పవిత్రముగా మీ జీవితం, అలాంటి బేసిక్ థింగ్స్ కూడా ఈరోజు విశ్వాసులు అనబడే దేవుని బిడలమైన మనలో లేని స్థితి మనం చూస్తాం. కారణం మన భక్తి మన ఆచారము పూర్వకంగా ఉంది, కానీ మన భక్తి క్రీస్తుకు సమర్పించే రీతిగా ఆయన అడుగుజాడల్లో శ్రమలైనను, శోధనలైనను, పోరాటాలైనను, బాధలైనను, అవమానములైనను, శ్రమలైనను ఎన్ని అయినప్పటికీ తట్టుకోలేని వారుగా మనం ఉంటున్నాం. కానీ యేసు ప్రభు ఎంత చక్కగా చెప్పేశాడు. అప్పుడే చెప్పాడు, నేను లేస్తాను, 3వ దినం లేస్తాను, నేను 3వ దినం లేస్తాను. ఆయన 3వ దినం లేచాక కూడా ఆ శిష్యులు ఎంత, క్షమించండి కొంచెం ఈ మాటను వాడాల్సిందే, పనికి మాలలో నచ్చా, దౌర్భాగ్యులు నచ్చా, యేసు ప్రభుని చూసి భయపడ్డారంట. భూతం అరే సముద్రం నడిపోతే భయపడతారంటున్నారు, అక్కడ భయపడ. మరలా ఆయనకు తోమాగారు ఒక ఆయన వచ్చాడు, నీ గాయాల్లో నా వేలు పెట్టి చూడాలి అంటే ప్రభువుతో చెప్పాడు కదయ్యా 3వ దినం లేస్తానని. ఈరోజు మనం బైబిల్ వింటున్నాం. ఇదిగో దేవుడు రాక త్వరలో ఉంది. ఎక్కడొస్తాడు, ఎక్కడుంటాడు, ఎప్పుడొస్తాడైనా, రాడైనా. ఏమండి ఈ లోకంలో సెటిల్ అయిపోవాలి, ఈ లోకంలో సర్వము. ఏమండి దేవుడు రాకడ వచ్చిందండి. జీతం తీసుకుని వస్తావా పరలోకానికి? నువ్వు నీ ఇల్లు వాకిళ్ళు మోసుకొని వస్తావా? నీ చదువు సంజలు నీ పరలోకం సహాయం చేస్తుందా? ఇలా మాట్లాడాను అనుకోండి, అన్న నీకు పిచ్చి పట్టిందని. అవును పిచ్చి అయ్యా. ఏమండి నీకే పిచ్చి, లోక పిచ్చి. ఓ వెర్రివాడా, ఈరోజు నీ ప్రాణంను పోగొట్టుకుంటే ఏం లాభం? నువ్వు చదువుకున్నావు, పెద్ద చదువు, నీకు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి, నీకు 10 తరాలు తినాల్సిన సొత్తు ఉంది, నువ్వు ఉద్యోగాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నావు. కానీ ఈరోజు నువ్వు కళ్ళు మూస్తే పరలోకంలో ఉంటావా? ఆ నిశ్చయిత ఉందా? నేను ఎందుకు కళ్ళు మూస్తాను? నేను బ్రతుకుతాను కదా. ఏమండి నేను బ్రతుకుతాను కదా. నేను బ్రతకపోతే ఎవడు బతుకుతాడు? పిచ్చివాడు కదండి, వేరేవాడు కదండి. దేవుడు అంటున్నాడు, ఓ వెర్రివాడా, నీ ప్రాణము నీ ఎంత నుంచి తీసివేస్తే. దైవ భయమే లేదండి ఈరోజు మనుషులకి. దేవుడు అంటే భయం లేదు. ప్రభు ఎంత చక్కగా చెప్తే దాని తర్వాత శిష్యులు ఆడ మాట్లాడినట్లు కానీ, ప్రశ్నించినట్లు కానీ, ప్రభువుని అయ్యా ఏంటయ్యా నాకు అర్థం కాలేదయ్యా, దీని గురించి వివరించు ప్రభా అని అడిగినట్లు కానీ, ఎందుకంటే శిష్యులు అడుగుతున్నారు కానీ అడగలేదు. ఇక్కడ వారు మౌనంగా ఉంటున్నట్టు చూస్తారు. దాని తర్వాత 20వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయంలో ప్రభు జబెదీ తల్లి మరి ఆమె ఎవరో కాదు, మరియా చెల్లెలు అంటున్నారు, వారు సలోమి అంట మనం చూడగలుగుతున్నాం. మరి వారు ప్రభుని అయ్యా ఒక ఉత్తమైన అడిగారు, చాలా చాలా విలువైనది అడిగారు. ప్రభా నా 2 బిడ్డలు. ఏమంటే ఈరోజు తల్లిదండ్రులు సేవకు పంపించండి మీ బిడ్డలు అంటే, సేవ చేస్తే ఏం చేస్తారా, ఉద్యోగం చేసుకోరా అంటున్నారండి. ఎంత దౌర్భాగ్యులండి. నీకు ఒక సేవకుడు వచ్చి వాక్యం చెప్పినప్పుడే కదా నువ్వు మారావు. ఒక సేవకుడు నీ కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడే కదా నువ్వు దేవునిలోకి వచ్చావు. అంటే నీ బిడ్డలు సేవ చేస్తే వారి జీవితాలు పాడైపోతావు అనుకుంటున్నావు. నీకంత హీనమైన ఆలోచన ఎందుకు వస్తుంది? అసలు దేవుని సేవ ఎంత ఉత్తమైనది. ఈ జబెదీ తల్లి అడుగుతుంది, అయ్యా నా 2 బిడ్డలకి 2 మందిరాలు కట్టించి ప్రభా, నా 2 బిడ్డలకి పెద్దోడికి 10 కోట్లు, రెండో వాడికి 10 కోట్లు, పెద్దోడికి ఒక గవర్నమెంట్ జాబ్, రెండో వాడికి గవర్నమెంట్ జాబ్.
ఏమంటే 10th కూడా పాస్ కాదు, మళ్ళీ గవర్నమెంట్ జాబ్ కావాలి. ఏమంటే ఏమేమి కోరికలు అడుగుతుంటారో ఈరోజు తల్లిదండ్రుల పిల్లల గురించి. కానీ ఈ తల్లి చాలా ఉత్తమైన ప్రశ్న అడిగింది. ఏమనింది తెలుసా? ప్రభా, నా ఇద్దరు బిడ్డలు నీ రాజ్యములో కుడివైపు ఒకడు, ఎడమవైపు ఒకడు. చరిత్ర చెప్తుంది ఆమె చిన్నమ్మ అవుతుందని ప్రభుకి. మరియా తల్లి అంతే కదా మరి. కానీ ఆమె ప్రభువుని ప్రభువుగానే చూసింది. నిజంగా ప్రభు దానికి జవాబిచ్చినట్లు మనం చూస్తున్నాం. దాని తర్వాత 29 వారు ఆ యెరికో మార్గం నుంచి వస్తున్నారండి. ఎందుకంటే యెరూషలేంకి వెళ్తున్నారు. ఇట్ ఈస్ దట్ ప్రభు కావాలని యెరికోని టచ్ చేసుకుని వెళ్ళాడు. జనరల్గా యూదులు యెరికోకి వెళ్ళరు. యెరికో శపితమైన స్థలం. మనం బైబిల్లో మనం చూస్తున్నాం. యెహోషువ అంటాడు, యెరికో గోడలు తిరిగి కొట్టినవాడు శాపగ్రస్తుడు. యెరికో శపితమైనది. ఆకాని యెరికో వస్తువులు తీసుకుంటున్నప్పుడు దేవుని కోపం వచ్చిన స్థలం. అది శపితమైన స్థలం, అది అన్యజనులైన స్థలం. కానీ దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షిస్తాం కోసం ఈ లోకానికి, శపితమైనది ఆశీర్వదిస్తానికి వచ్చాడు, పాడైపోయినది బాగు చేస్తానికి వచ్చాడు. యేసు ప్రభు ఏమంటే ఆయన లాంటి వారు ఎవరు లేరండి. అసలు ప్రభువు లాంటి ఉత్తమైన దేవుడు ఇంకెవరు లేరు. ఆయన మనసే వేరు. అసలు అయ్యా నేను నా జీవితం పూర్తిగా పాడైపోయింది అయ్యా అంటే పాడైపోయిన బతుకుని దీవెనకరంగా మార్చేవాడు. సో అక్కడ యెరికోకి వెళ్తాం. యెరికోలో అక్కడ ఒక గుడివాడిని స్వస్థపరుస్తాం. మరలా ఆయన యెరూషలేముకి మార్గములో ఉండటం మనం చూస్తున్నాం. యేసుప్రభుకి ఇది ఒక ఆశ్చర్యమైనది కాదు. ఆయన తెలుసు ఆయన దీనికోసమే ఈ లోకంలో పుట్టారు. దేనికోసం? సిలువలో మరణిస్తాం కోసమే, పాప పరిహారము చేస్తాం. చూడండి, మీరు ఈ లోకములో 30,000 మతాలండి. మీకు ఓపిక చదువుకోవచ్చు. మీరు కంపారిటివ్ స్టడీస్ అంటారు దీన్ని. ఒక పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, హార్వర్డ్ యూనివర్సిటీలో దీన్ని ఒక పెద్ద స్టడీ సెంటర్సే ఉన్నాయి. మీకు కావాల్సిన పుస్తకాలు ఉంటాయి. ఏమండి, ఈ ఎన్నెన్ని మతాలు ఉన్నాయి, ఎవరెవరు కనిపెట్టారు, ఏంటి ఆచారాలు. కానీ మనందరికీ తెలిసిన మతాలు 4-5 ఉంటాయి, 5-6 ఉంటాయి బహుశా. కానీ ఎన్ని మతాలు ఉన్నాయో? 30,000 మతాలు. ఈ 30,000 మతాలు ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్తుంది. ఏంటంటే మానవుడు పాపి, మానవుడు పాపి, దానికి పరిహారం చెయ్యాలి. ఆ పరిహారం అనే మాటకి, ఆ పరిహారము చాలాసార్లు రక్త పరిహారం అనేది అనేక మతాలు మనం చెప్తుంటే మనం చూస్తాం. కానీ ఆ రక్త పరిహారము ఏ రక్తం నిన్ను శుద్ధి చేస్తుంది? గొర్రెలు, మేకల, జంతువులు రక్తం. అది మనకంటే తక్కువది కదా. మనుషుడి రక్తం ఎలా ఇంకొక మనిషిని శుద్ధి చేస్తుంది? ఏమంటే మన ఊర్లో సామెత ఉంది కదా, సన్యాసి రాసుకుంటూ బూడిద రాలుతుందంట. ఏమంటే నీ బాధలు ఇంకోటి చెప్పుకున్నాడు, వాడికి అసలు బాధలు అంటే వాడి బాధలు నీ బాధలు కలిసి ఇద్దరు కలిసి ఎవడు నీ బాధలు ఇంకొక మనిషి ఎలా సహాయం చేస్తాడు? నీ పాపములు, నీ పరిహారము, నీ పాప పరిహారం ఇంకొక మనిషి ఎలా మోస్తాడు? వాడు కల్మషం ఉన్నవాడు కదా, వాడిలో దోషం ఉంది కదా. దోషం లేని వాడు ఎవరున్నారు? నరులందరూ పాపులని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. కానీ యేసులో మీరు పాపం చేసిన వారు, ఇది మీ తలరాత, ఇది మీ బతుకు అని చెప్పి వెళ్ళిపోలేదు. ఆయన పాపముకు వచ్చే జీతమైన మరణముని మింగేశాడు, పాప పరిహారం చేశాడు. ఆయనలో జన్మ పాపము లేదు. పురుషుడు స్త్రీ సంపద ద్వారా పుట్టిన ప్రతి ఒక్కడిలో జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది, పాప స్వభావం. మనకు అబద్ధం ఆడటం సులువు, సత్యం మాట్లాడటం ఈజీయా? కష్టం. ఏమంటే మోసం చేస్తాం సులువు, యథార్థంగా ఉండటం కష్టం, అన్యాయం చేస్తాం సులువు. ఏమండి, బ్రతుకుని పరిశుద్ధంగా కాపాడుకుంటాం కష్టం. ఎందుకంటే మన పాప స్వభావం. అందుకే కీర్తనదారు అంటాడు, దావీదు మహారాజు కీర్తన 51లో, అయ్యా నా తల్లి నన్ను పాపములో కనిందయ్యా. ఏమండి, కానీ యేసులో జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు. ఆయన బ్రతుకులో ఏ ఒక్కడు ఒక పాపం ఎత్తి చూపలేకపోయాడు. యేసు ప్రభుని ఆ గెత్సెమని తోటలో బంధించి ఆ కైఫా దగ్గరికి, ఆ అననీయా దగ్గర యాజకులు తీసుకొచ్చి, అడే మీ వీళ్ళు ఏంటంటే తప్పు చెప్పండి రా అంటే ఒకడు లేడు. ఇంక ఏం చేయాలో అర్థం కాలే, బంధించేశారు పాపం. ఈయన సులువు వేసేయాలి. అరే శిక్షించాలంటే వీరికి అధికారం లేదు, కానీ శిక్షించాలంటే
రోమా సామ్రాజ్యం శిక్షించాలి. మరి శిక్షించాలంటే ఇతను చేసిన నేరాలేంటి? ఏమండి, అసలు ఒక పెద్ద నేరం తీసుకొచ్చారు. ఏంటంటే యేసుప్రభు అంట మందిరంలో అంటే ఈ మందిరం పడగొట్టే నేను 3 దినముల్లో కట్టేస్తానంట. అసలు ఒక చిన్న ఇటుక తీయలేదు, అక్కడ ఒక రాయి తెలియదు, శుద్ధి తీసుకురాలేదు. ఆ మందిరం చెప్పమంటారా? చెప్పాలంటే ఒక 10,000 మంది కొట్టినా సరే ఆ మందిరం 10,000 సంవత్సరాల పద్ధతి కనీసం పడగొడతాను. అంత పెద్ద మందిరం అది. అంత పెద్ద మందిరముని యేసుప్రభు ఏమన్నాడంటే, యేసుప్రభు అన్న మందిరం ఏంటి? నీ దేహము, ఆయన మరణము పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. పాపం పిచ్చివాళ్ళు. ఏమండి, దేవుడు చర్చెస్లో ఉండడండి. దేవుడు చర్చిల్లో ఉండే పాస్టర్లు చెప్తున్నా, మా చర్చికే వచ్చి మా సిలువ దగ్గరే నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు కార్యం జరుగుతుంది. ఎందుకంటే ఆ సిలువ దగ్గర కానుక పెట్టి ఉంటుంది. ఈ మందిరానికి వచ్చి నువ్వు జుట్టించుకొని నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు అనుకుని జరిగిపోతాయి. దయచేసి ఇలాంటి బోధనను నమ్మద్దండి. నీ దేహము దేవుని ఆలయము. దేవుడు మందిరముల్లో కాదు, నీ హృదయములో నివసిస్తాడు. నీ జీవితంలో, అందుకే నీ జీవితము, నీ హృదయము పరిశుద్ధముగా ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. యేసులో చివరికి వారికి అనుగుణింది ఏంటంటే అబద్ధ సాక్ష్యం తీసుకొచ్చారు. అది మోషే ధర్మశాస్త్ర ప్రకారం వారు ప్రభుని తీర్పిచ్చారు. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కనీసం 2 సాక్షులు ఉండాలయ్యా, 2 కానీ 3 ఉండాలి. యేసు ప్రభు విషయంలో ఒక సాక్ష్యం తీసుకొచ్చారు. తీసుకొచ్చి పిలాతు దగ్గర తీసుకెళ్ళాడు. పిలాతుకు కొంచెంసేపు అర్థం కాలేదు. ఏంటయ్యా, నా జీవితంలో ఎంతోమంది దుర్మార్గం, ఏం చేసిన దుర్మార్గతనం ఏంటయ్యా అన్నాడు కదయ్యా. ఏం చేయాలి? నువ్వు లేదు, నువ్వు ఊరుకోము, నువ్వు ఈయనేమనేసి పాపం తప్పించుకుంటాను హీరో దగ్గర పంపించు. ఆయనకి ఇంకా అర్థం కాలేదు. ఏమంటాయా, రాత్రులు పడుకునేవారంటాయా నన్ను, ఈయనలో నేను ఏ దోషము కనుగోలేదు. పిలాతు అన్నాడు, హేరోదు అన్నాడు, మరల పిలాతు దగ్గర తీసుకొచ్చాడు. వారు అంతలోకి ప్రభువుని సిలువేయండి, కొరడాతో కొట్టండి. ఆ కేకలకి కొన్నిసార్లు చూడండి, మనం ఎంత యథార్థంగా ఉండాలనుకున్నా, మనం ఎంత కరెక్ట్గా ఉండాలనుకున్నా, ఈ పక్కవారు చేసే గొడవ నిమిత్తము మనం కూడా దాంట్లోకి మనం దిగిపోతుంటాం కదండి. ఒకసారి నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు మా పీటీ టీచరు ఫుట్బాల్ టోర్నమెంట్ తీసుకెళ్తానని చెప్పి సినిమా హాల్కి తీసుకెళ్ళాను. నా బతుకులో అది ఫస్ట్ టైం సినిమా హాల్కి వెళ్తాం. పాస్టర్ గారి పిల్లలుగా, దేవుడిని బిడ్డలంగా అసలు చచ్చినాలంటే సలాకి వెళ్ళాలి, కానీ తీసుకెళ్ళాను. ఆ సినిమా హాల్కి తీసుకెళ్ళి ఆ సినిమా నేను రానంటున్నా. నాతో పాటు 15 మంది పిల్లలు. నేను రానంటే నువ్వు రాకపోతే మేమందరం కూడా రాము, మేము కూడా ఇక్కడే ఉంటున్నా. ఈ వదిలేను రా బాబు, నేను వెళ్ళిపోతాను రా అంటే, నువ్వు స్కూల్కి వెళ్ళకూడదు. ఏమండి, అయ్యో నా బ్రతుకులో ఆ రోజు అంత బాధపడిన రోజు నేను ఇక్కడ మళ్ళీ బాధపడి. ఆ సినిమా పేరు వన్స్ మోర్. ఏమంటే అదొకటే గుర్తు నాకు. ఎందుకంటే ఆ సినిమా వాళ్ళు కూర్చున్న దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నా. ఇంకా ఇంటర్వెల్ టైంలో బయటికి పంపించేశారు, నువ్వు బయటికి పోరాన్ని. ఏమండి, అది నాకు ఒక 10 మందిని పొడి చేసినంత పాపం అయిపోయింది. ఆ రోజు ఒకరోజు ఆగి 2వ రోజు మా నాన్నగారు కాలు పట్టుకుని క్షమాపణ అడిగాను, నాన్న ఇలా చేశారు, నన్ను క్షమించాను. అలాగా పాపం పిలాతు కూడా ఇంకేం చేయలేకపోయాడు. అందరూ కేకలేస్తున్నారు, అరిసేస్తున్నారు, నువ్వు వెయ్యాల్సిందే పిలాతు. ఇంకా ఆయనేమో వేషంలో చేయగడేసుకొని సిలువ వేశాడన్న. ఏమంటే ఏ పాపము లేని మన ప్రభుని, జన్మ పాపము కర్మ పాపము లేని, పాప బీజము లేని, పాప వాసన లేని ప్రభు ఆ కల్వరి సిలువలో బహుఘోరమైన విధముగా మన కోసం సిలువేసి. ఇది మామూలు విషయం కాదండి. ఎవరైనా అన్యాయమైన వాడిని సిలువేస్తారా? ఆయనలో ఏ దోషం లేదు, కానీ ఎంత భయంకరంగా సిలువ వేయాలో అంత భయంకరంగా. ఎందుకంటే రోమా సామ్రాజ్యం ఉన్నవారు ఒక వ్యక్తిని టార్చర్ పెట్టి ఎలా చంపాలో వాళ్ళే గ్రేట్. ఏమంటే గన్ను పెట్టి షూట్ చేస్తే అది వేసి కత్తిచ్చి కోసి అది వేరు, కానీ కొంచెం కొంచెంగా మనిషిని చంపుతా నొప్పి, బాధ, వేదన, అవమానం. ఆ సిలువలో దేవుడు మానవుడికి వచ్చిన ప్రతి వేదనని, అవమానముని, నొప్పిని, ఒంటరిదనమని, పాపముకు వచ్చే జీతమైన మరణముని ప్రభు అనుభవించాడని పాప పరిహారం చేశాడు. ఇదిగో నేను మిమ్మల్ని రక్తం ఇచ్చి విమోచించి ఉన్నాను, మీరు విలువ పెట్టి కొనబడిన వాడు అని ప్రభు మనకి కొనుక్కున్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు.
ఎంత ఉన్నతమా. ఈరోజు నువ్వు గొడ్డుల్ని, మేకల్ని నీ పాపం కోసం పరిహారం చేయవసరం లేదు. నువ్వు ఏదో స్థలాలకు వెళ్ళవసరం లేదు. బస్ టికెట్లు కొనుక్కొని, ట్రైన్ టికెట్లు కొనుక్కొని, కార్లు బుక్ చేసుకుని అక్కడికి ఇక్కడ గందరగోళాలు అవసరం లేదు. నువ్వు ఉన్న చోట నువ్వు మోకరించి నీ కోసము సిలువలో వేలాడుతున్న ప్రభువు వైపు నీ చేతులు చాచి, అయ్యా నా దోషములు క్షమించు, నా హృదయమును శుద్ధి చేయి, నా నేరరూపమైన మనసుని తీసే, నా భారముని తీసేయ్యా, నన్ను కడుగునైనా, నా వ్యసనముల నుంచి నాకు విడుదల అని నువ్వు కన్నీటితో నువ్వు ప్రార్థిస్తే, ఓ కుమారుడా, ఓ కుమార్తె, దేవుడు నీకు క్షమించగలిగిన వాడు. ఆయన గాయముల నుంచి రక్తం నిన్ను కడగగలిగినది. పరిశుద్ధాత్ముడు చేసే ఒక ముఖ్యమైన పని ఏం తెలుసా అండి? ఆయన మన మీదకి వచ్చినప్పుడు మన పాపములను ఒప్పిస్తాడు. మనం ఎప్పుడైతే ఆ పాపములు ఒప్పుకుంటామో ఆయన క్రీస్తు యేసు రక్తముతో మనల్ని శుద్ధి చేయగలిగినవాడు, విమోచించగలిగినవాడు, మనలో ఉండువాడు, మనతో ఉండువాడు, మనల్ని సర్వసత్యములు నడిపించేవాడు. ఈ జీవితముతో అయిపోలేదండి. ఈ జీవితము తర్వాత ఇంకొక జీవితం. ఏంటి ఆ జీవితం? అది అసలైన జీవితం, అది నిరంతరమైన జీవితం, అది శాశ్వతమైన జీవితం, కన్నీరు లేని జీవితం, వేదన లేని జీవితం, బాధ లేని జీవితం. ఏంటి ఆ జీవితం? మన దేవునితో నిరంతరము నివసించే స్థలము పరలోకము. ఆ స్థలము కోసము మనము సిద్ధపడాలని దేవుడు ఈ లోకములో మనల్ని సరిచేయాలని, సరిదిద్దాలని మనకు అవకాశం కలిగించేసి ఇదే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అంటే. ఇంకొకటి, ప్రభువు చనిపోలేదు, క్షమించండి, చనిపోయాడు, కానీ చనిపోయే ఉండలేదు. ఆయన సమాధిలో పెట్టబడ్డాడు, కానీ 3వ దినమున మృత్యుంజయుడు లేచాడు. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ బండ 1500 కేజీలండి, ఇంచుమించు ఒక 20 మంది కావాలి ఆ బండను జరపాలంటే. కానీ శక్తి బయట నుంచి రాలేదు, శక్తి లోపల నుంచి వచ్చింది. ఏమండి, బండ తొలగిపోయింది. పునరుద్ధానమైన యేసు 3వ దినమున, ఏమంటే ఆదివార దినమున ఆయన సజీవుడైతే మృత్యుంజయ లేచాడు. ఏమండి, ఆయన ప్రాణం ఎవరు తీసుకోవాలి? నేనే నా ప్రాణం ఇచ్చాను, నేనే నా ప్రాణం తీసాను. ఆయనలో జీవం ఉంది, ప్రభువే జీవము. ఏమండి, యేసు ప్రభు చచ్చిపోయిన దేవుడు కాదండి, మోగ దేవుడు కాదు, చౌడు దేవుడు కాదు, గుడ్డువాడు కాదు, ఆయన జీవించువాడు. అడుగు, నేను చూడాలి ప్రభు, అడుగు, చూస్తా. నిన్ను మాట్లాడాలి, ఆయన నాతో మాట్లాడతాడండి. నేను అలా అడిగేవాడిని. ఏమంటే మా నాన్నగారు పాస్టర్ కాబట్టి, మా నాన్న పాస్టర్ కాబట్టి నేను నమ్మాలని కాదు ప్రభు, నువ్వు నాకు కనబడానని ఒక నాస్తికులాగా మాట్లాడేవాడిని. కానీ ఈరోజు 100% నువ్వు ఉన్నావా లేదా కానీ డౌట్ ఇస్తాను, కానీ నా పక్కన ఉన్నవాడు ఉన్నాడా లేదా అని అనుమానిస్తానేమో, కానీ దేవుడు ఉన్నాడని మాత్రం అనుమానించానండి. ఆయన సజీవుడు. ఈ లోకంలో దేవుళ్ళు అనబడేవారు, గనులు అనబడేవారు, అధికారులు అనబడేవారు సమాధులు ఉన్నాయి, ఆ సమాధుల్లో వారు ఉన్నారు. కానీ యేసు ప్రభు సమాధి ఉంది, ఆ సమాధి ఖాళీ సమాధి. ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? పాప పరిహారం చేసినవాడు, మనల్ని విమోచించినవాడు ఇదిగో తిరిగి రాబోతున్నాడు. అని తిరిగి రాబోతున్నాడు, త్వరలోనే రాబోతున్నాడు. ఆయన వచ్చి తన కోసం సిద్ధంగా ఉన్న వారిని తీసుకువెళ్ళే సమయం ఆసన్నమైనది. నువ్వు ఎత్తబడతావా? నువ్వు పునరుద్ధానం ఇప్పటికైనా అర్థమవుతుందా నీకు? ఇప్పుడైనా ఇంత దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు నీకు గ్రహించుకుంటున్నావా? శిష్యులతో దేవుడు చెప్తున్నాడు, వారు గ్రహించలేకపోయారు. కానీ ఈరోజు దేవుడికి చెప్తున్నాడు, సమస్తము స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఇప్పుడైనా నువ్వు గ్రహించుకోగలిగిన వాడుగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు. స్థలంలోంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, నువ్వు పునరుద్ధానమైన వాడువు నాయన, నువ్వు ఏకరీతిగా ఉన్నవాడు నాయన. అయ్యా, నీలో మచ్చగైన పాపము లేదయ్యా, నువ్వు పవిత్రుడమైన వాడవైన మా పాప పరిహారము చేశావు, నీ రక్తముతో మమ్మల్ని విమోచించావు. ఇదిగో నాయన, ఈరోజు మమ్మల్ని మేము ఈ చేతులు సమర్పించుకుంటున్నాం, మేము ఉన్న పాటను సమర్పించుకుంటున్నాం. ఎలాగా తప్పిపోయిన కుమారుడు తన బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి ఇంటిలో పనివారు కూడా ఘనమైన స్థితిలో ఉన్నారే, నేనేంటి ఈ పందుల పొట్టులో ఉన్ని తన స్థితిని గ్రహించుకుని మరలా నేను వెళ్ళి నా తండ్రి క్షమాపణ అడుగుతానని తను తాను తగ్గించుకుని వచ్చాడు. అదే స్థితిలో మీ సన్నిధిలోనికి వస్తున్నామయ్యా. మా రోత గబ్బుతో, మా పాప వ్యసనములతో, మా శాపములతో, దరిద్రతతో, లోటుతో, అయ్యా జబ్బులతో, పోరాటాలతో,
అంతా కోల్పోయామయ్యా, సమస్తం పోగొట్టుకున్నామయ్యా. ఇదిగో నాయన నీ వైపు చూసుకుంటూ వస్తున్నాను. మమ్మల్ని బాగు చేయవా, మమ్మల్ని సరిదిద్దవా, మమ్మల్ని లేవనెత్తవా, మమ్మల్ని విమోచించువా నాయన. మాకు ఎవరున్నారు నాయన? మమ్మల్ని ఎవరయ్యా ప్రేమించగలిగిన వారు? మమ్మల్ని ఎవరయ్యా గాయపడిన హస్తముని చాచి బాగు చేయగలిగిన వారు? నువ్వు ఒక్కడవే కాదా నాయన. ఇదిగో అయ్యా ఈరోజు మమ్మల్ని మేము నీ చేతుల్లో సమర్పించుకుంటున్నామయ్యా. మమ్మల్ని బాగు చేయి నాయన. మా విరిగిన స్థితిని, మా పాడైపోయిన స్థితిని, మాలో ఉన్న ప్రతి అప్రతిని నీ విలువైన అమూలమైన రక్తముతో కడిగయ్యా. నీకోసం నమ్మకంగా జీవించేవారు ఉంటారు. కృప చూపించమని ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఆయన వారిని దర్శించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి రేపు మటల ఆదివారం దయచేసి గమనించండి. రేపు మనము షేక్పేట్ జరుగుతున్న R3 బ్యాంక్వెట్ ఏసీ హాల్లో మీరు గూగుల్లో డామినోస్ పిజ్జా షేక్పేట్ అని కొడితే మీకు తెలిసిపోతుంది. వెరీ ఈజీ మెయిన్ రోడ్లో ఉంది. మీరు రండి, మీరు మీ కుటుంబంగా తరలిరండి. అంత మాత్రమే కాదు, గుడ్ ఫ్రైడే సర్వీస్ 9 గంటల నుంచి 3 గంటల వరకు. ఎందుకంటే 9 నుంచి 3 వరకు ప్రభు కల్వరి సిలువలో గొలగొతా కొండ పైన ఎర్రటి ఎండలో ఆయన మన కోసం వేలాడాడు. మరి ఆ రోజు ప్రభు ఆ ఎర్రటి ఎండలో ఆయన పొందిన బాధ, అవమానము, నింద, సిగ్గుని మన కోసం ప్రభు పొందాడు. ఆ ధ్యానించాలి. మనం ఎంత సులువు దగ్గరగా ఉంటామో అంత విరిగిన స్థితిలో ఉంటాం. దయచేసి ఆ రోజు ఆలస్యంగా రావద్దు. కనీసం ఆ రోజైనా ప్రభువుని గౌరవించండి. 9 నుంచి 3 గంటల వరకు ఆ రోజు గుడ్ ఫ్రైడే సర్వీస్ అదే హాల్లో R3 బ్యాంక్వెట్ ఏసీ హాల్లో షేక్పేటలో ఉన్న స్థలం జరుగుతుంది. అలాగే ఈస్టర్ ఆరాధన కూడా దయచేసి గమనించండి. ఈస్టర్ ఆరాధన కూడా జరుగుతుందండి. మరి ఈస్టర్ ఆరాధన మీకు అక్కడ టైం నాకు ఏం వేశారని నాకు కనబడలేదు. ఈస్టర్ ఆరాధన పొద్దుట 10 గంటల నుంచి 1 గంట వరకు ఈస్టర్ ఆరాధన మీరు పాలు పొందండి. ఈస్టర్ ఆరాధనలో మీరు మీ కుటుంబంగా రండి. మరి ఈస్టర్ తెల్లవారుజామునే సమాధులకు వెళ్ళి చాలామంది క్యాండిల్ వెలిగించి సున్నాలు కొట్టేసి వస్తారు. ఓకే, కొడితే కొట్టారు, వెలిగిస్తే వెలిగించారు, కానీ జ్ఞాపకం చేసుకోండి, ఒకరోజు నువ్వు నేను కూడా అక్కడ సమాధి చేయబడతాం. కాబట్టి దేవుడిచ్చిన జీవితాన్ని యథార్థంగా నమ్మకంగా మనం వాడదాం. పునరుద్ధానమైన యేసుని మనం ఆరాధిద్దాం. ఆ రోజు రండి, మీ కుటుంబంగా రండి. మరి ఈ భారమైన పరిచర్లో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. ఎంతోమంది మేలు పొందుతున్నారు ఈ పరిచర్ ద్వారంగా. ఎంతోమంది మీ ప్రార్థన విన్నపములు తెలియపరుస్తున్నారు. కష్టం వచ్చినప్పుడు మాత్రం కరెక్ట్గా ఫోన్ చేస్తున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందుంటే, దీవించబడి ఉంటే, ఆశీర్వదించబడి ఉంటే, అది ఏ పరిచర్య అయినప్పుడు, వాక్య పరిచర్య అయినప్పటికీ, లేకపోతే వ్యక్తిగత ప్రార్థనలు అయినప్పటికీ, ఏదైనప్పటికీ మీరు ఈ పరిచర్యను పోషించాల్సిన బాధ్యత ఉందని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఈ భారమైన ఈ పరిచర్యలో ఎంతోమంది మీరు వెనకాడుతున్నారు, దేవుడికి ఇచ్చే విషయంలో నమ్మకంగా లేరు. అందుకే వాళ్ళు ఈ పరిచర్యని కుంటుకుంటూ, ఈడ్చుకుంటూ భారముగా ముందుకు సాగిస్తున్నాం. మరి ఈ విషయంలో మీరు ప్రార్థన చేయండి. మరి దేవుడు తన చిత్తములో చేసే సేవని కొనసాగించేలాగా, ముఖ్యంగా నాకు, నా కుటుంబానికి, నా భార్య, నేను ఇద్దరం కలిసి లైవ్ ఇస్తున్నాం. ఒకరిద్దరు సహోదరులు సహాయం చేస్తున్నారు. మరి వారికి కూడా దేవుడి కృప చూపించేలాగా, ఈ పరిచయం నడిపించేలాగా, అంతం వరకు దేవునికి నమ్మకం ఉండేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని చిత్తమైతే రేపు కలుసుకుందాం. అంతా గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.